అందరికీ నమస్కారం. భారతదేశం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుని నేటికి 75 సంవత్సరాలు. భారతదేశం రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన ఆర్టికల్‌కి సంబంధించి గతంలో అంటే ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పొందుపరుస్తాను. దయచేసి అందరూ కూడా చూడండి. భారతదేశంలోని ముఖ్యమైన భారతదేశం రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన ఆర్టికల్ నేటికి కూడా ప్రభుత్వాల ద్వారా అది విస్మరించబడుతూ ఉంది. ఆ ఆర్టికల్ ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అందరూ చూడండి. ఆర్టికల్ 47. Duty of the state to raise the level of nutrition and the standard of living and to improve public health. The state shall regard the raising of the level of nutrition and the standard of living of its people and the improvement of public health as among its primary duties. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే ప్రజలకి పౌష్టికకరమైన ఆహారాన్ని అందిస్తూనే ఒక పక్క వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తూ పబ్లిక్ హెల్త్‌కి తోడ్పడాలి. అదే ప్రభుత్వం యొక్క ముఖ్య కర్తవ్యంగా పేర్కొంది. ది స్టేట్ షల్ ఎండివర్ టు బ్రింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ ది కన్సంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రభుత్వం నిత్యం ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఏ విషయంలో అంటే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్‌ని మరియు డ్రగ్స్‌ని పబ్లిక్ హెల్త్‌కి ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని మెడిసినల్ పర్పస్ కోసం మాత్రమే వినియోగిస్తూ మరోపక్క వాటిని సమాజంలో నుంచి ప్రొహిబిట్ చేయడం మరియు వాటి తాలూకు యొక్క కన్జంప్షన్ని నియంత్రించడం అని ఆ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది ఆర్టికల్లో. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే నాకు డీటెయిల్డ్‌గా తెలియదు కానీ నేను మద్యాన్ని అందులోకి పరిగణలోకి తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాష్ట్రాలు చాలా వరకు మద్యం మీద ఆధారపడి మద్యం మీద డిపెండెన్సీ ఎక్కువైపోయి రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ లేకుంటే ప్రజా సంక్షేమం కానీ ఎన్నో యాక్టివిటీస్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్ అండ్ డీజిల్ కానీ మద్యం మీద కానీ టాక్సేషన్ కానీ ఎత్తివేస్తే ఒక వారం రోజుల తర్వాత ప్రభుత్వాన్ని కూడా నడపలేని పరిస్థితిలో ఆ రాష్ట్రాలు ఉంటాయి అని కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా చెబుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల వరకు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. మొన్నటికి మొన్న షాప్స్కి ఓపెన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్స్కి 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ప్రభుత్వాలు కూడా ఈ ఆర్టికల్కి జస్టిఫికేషన్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ని పరిగణనకు తీసుకొని కూడా ప్రత్యేకంగా ఫ్రేమ్ చేసుకొని మరీ ముందుకు వెళ్తే సుదీర్ఘకాలంగా ప్రయాణిస్తే మటుకు ఈ ఆర్టికల్కి జస్టిఫికేషన్ చేయలేం. కల్తీ మద్యానికి సంబంధించి సమాజంలో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్ట్రిక్ట్గా కానీ లా ఎన్ఫోర్స్ కానీ చేసుకొని ముందుకు వెళ్తే కానీ కల్తీ మద్యాన్ని నియంత్రించలేం. స్ట్రీమ్ లైనింగ్లో ఉన్న మద్యాన్ని ఎట్లా నియంత్రించాలి అంటే నేను ఒక 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అందులో మొదటిది, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని డిపెండెన్సీ వాటి మీద తగ్గించుకుంటూ ఆల్టర్నేటివ్ టాక్సేషన్ మోడ్లోకి రాష్ట్రాన్ని నడిపించాలి. అంటే మద్యం మీద ఆదాయాన్ని వాటిపైన డిపెండెన్సీ తగ్గించుకుంటేనే రాష్ట్రంలో ఇంకేదైనా టాక్సేషన్ మోడ్స్ అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. రాష్ట్రంలో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే మద్యం మీద ఎంత ఆదాయం వస్తుంది, అట్ ది సేమ్ టైం కూడా పబ్లిక్ హెల్త్ మీద కూడా మనం ఎన్నో వేల కోట్లు కూడా స్పెండ్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే మద్యం కన్జ్యూమ్ చేయడం ద్వారా వచ్చే దీర్ఘకాలమైన వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకున్నారా లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ ఒకవేళ కానీ తీసుకోలేదు అంటే ఆరోగ్యశ్రీ మీద కూడా మనం ఇక్కడ వచ్చే ఆదాయం కూడా ఆరోగ్యశ్రీ రూపంలో పోతున్నట్టే లెక్క. రెండవ పాయింట్, డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం.
ఎవరైతే నిజంగా మద్యానికి కానీ డ్రగ్స్కి కానీ లేకుంటే గంజాయికి కానీ బాగా బానిసలు అయిపోయి తమ యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో ప్రభుత్వాలు కూడా డిఎడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జిల్లాకి కనీసం ఒకటి ఉండేటట్టుగా చూసుకొని డిఎడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని వారికి అక్కడ మెరుగైన చికిత్స కానీ ట్రైనింగ్ కానీ ఇచ్చి వారి జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తూనే అక్కడే తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన ప్రథమ కర్తవ్యం ప్రభుత్వానికి ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. అటువంటి ప్రణాళికలు కూడా రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. థర్డ్ పాయింట్, రాష్ట్రంలో మద్యం కన్జ్యూమ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక యూనిక్ ఐడి కేటాయించి వారి యొక్క ఆధార్ నెంబర్కి ఆ యూనిక్ ఐడికి లింక్ చేసి ఈ రోజుల్లో ఒక వైన్ షాప్లో కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటి యూనిక్ ఐడి కానీ ఆధార్ నెంబర్ని లింక్ చేసి వారికి ఒక యాక్సెస్ కార్డు కానీ ఇస్తే ఎవరైతే నిజంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్స్ చేసుకొని ప్రభుత్వం కూడా వారందరి అటువంటి యాక్సెస్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంత్కి ఎంత క్వాంటిటీ మాత్రమే సప్లై చేస్తాము అనే ఒక నియంత్రణ ధోరణితో ముందుకు వెళ్తేనే కొన్ని లక్ష్యాలు మనం సాధించగలగం. ఇది సుదీర్ఘ కాలం పాటు ప్రయాణించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి నియంత్రణ చర్యలు చేపట్టి ముందుకు వెళ్తేనే ఆర్టికల్ 47 అనే దానికి కూడా మనం జస్టిఫికేషన్ చేయగలుగుతాం. ఎంతోమంది మద్యం మానేయాలి అనుకుంటారు కానీ చాలా వరకు మానలేని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి యాక్సెస్ కార్డ్ అనేది కూడా చాలా వరకు ఉపయోగపడే అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క డేటాబేస్లో వారి యొక్క కన్జంప్షన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి వారికి కూడా ఒక ఆప్షన్ కానీ ఇస్తే ఫ్యూ మంత్స్ ఇంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ అమౌంట్స్ కొద్దిగా రెడ్యూస్ చేసి ఇంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్స్, ఆ తర్వాత ఒక 1 year తర్వాత ఇంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ కొద్దిగా ఉన్నదానికంటే రెడ్యూస్ చేసి అటువంటి పరిస్థితి కూడా అటువంటి ఆప్షన్ కూడా అటువంటి యాక్సెస్ కార్డులో దానికి సంబంధించిన గైడ్లైన్స్లో కానీ ఇస్తే వారు కూడా ఎంతోమంది కూడా ఒక మానేసే పరిస్థితి కూడా వారిలో వారికి ఒక విల్ పవర్ జనరేట్ అయ్యి మానేసే పరిస్థితి కూడా వారు కూడా వస్తారు. ఇంకా మనం వారిని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చిన వాళ్ళం అవుతాం అటువంటి యాక్సెస్ కార్డుని ప్రభుత్వాలు పొందుపరచడం వలన. ప్రభుత్వాలు ఇటువంటి కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టి ముందుకు వెళ్తేనే ఇటువంటి ఆర్టికల్ 47 అనే దానికి కాస్త మనం జస్టిఫికేషన్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ అంబేద్కర్ గారికి కూడా మనం ఇచ్చే అసలైన నివాళి కూడా అవుతుంది. భారత్ మాతాకి జై. జై హింద్.